వయస్సు రీత్యా అనారోగ్య కారణాలు తలెత్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. 2 పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ఇక లేరన్న వార్త తెలిసి యావత్ భారతావని విచారంలో మునిగిపోయింది. మన్మోహన్ భౌతిక కాయం ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో ఉంది. ఆయనకు పూర్తి స్థాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. శనివారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన్మోహన్ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ప్రజల సందర్శనార్థం రేపు ఆయన భౌతిక కాయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ మృతికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసిసి ప్రధాన కార్యాలయం పైన జాతీయ జెండాను సగానికి దించారు. కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే 7 రోజుల పాటు కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుంది. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలిచారు. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆర్థిక సంస్కరణలతో దివాలా అంచున ఉన్న దేశాన్ని మన్మోహన్ సింగ్ బయటపడేశారు. అలాగే దేశ ప్రగతిని పరుగులు పెట్టించారు. విమర్శలకు కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా మౌనంగా ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించే నిరంతరం ఆలోచించేవారు. ప్రధానిగా 10 ఏళ్ల పదవి కాలంలో రోజుకు 18 గంటల పాటు పనిచేశారు. రోజుకు 300 ఫైళ్లను ఆయన పరిష్కరించేవారు. వయస్సు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా పార్థివ దేహానికి నివాళి అర్పించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికి తీరని నష్టం. ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం,
యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మన్మోహన్ సింగ్ మృతిపై సీనియర్ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివిధ మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకుంటున్నారు.